చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక ముఖ్యమంత్రిగా క్రీడారంగంపై ఇంత మక్కువ చూపి క్రీడారంగాన్ని రాబోయే కాలంలో ఉన్నత స్థాయికి తీసుకొని పోయేదానికి చర్యలు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే నిన్న 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ని స్పోర్ట్స్ హబ్గా మార్చడానికి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దానిపై మనతో మాట్లాడడానికి క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు. సార్, నిన్న కొన్ని కీలకమైన నిర్ణయాలను చెప్పాలి. ఎవరు ఊహించిన విధంగా ఒలింపిక్స్లో మెడల్ సాధించిన వాళ్ళకి భారీ స్థాయిలో నజరానాను ప్రకటించారు. ఏ విధంగా ఉండబోతుంది సార్? అందరికీ నమస్కారం అండి. ఎప్పుడూ లేని విధంగా మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక ముఖ్యమంత్రిగా క్రీడారంగంపై ఇంత మక్కువ చూపి క్రీడారంగాన్ని రాబోయే కాలంలో ఉన్నత స్థాయికి తీసుకొని పోయేదానికి చర్యలు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే నిన్న 4వ తేదీన స్పోర్ట్స్ పాలసీని ఒకదాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. దానిలో అనేకమైన విషయాలపై చర్చించి కూలంకుషంగా రేపు రాబోయే 4.5 సంవత్సరాలు అనుకోండి, రేపు రాబోయే కాలాన్ని అంతటికీ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా రూపుదిద్దే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు అన్నట్టు ఒలింపిక్స్లో మెడల్ సంపాదిస్తే ఏ రాష్ట్రానికి తగ్గకుండా అందరికంటే ముందుగా ప్రోత్సాహకాలు ఇస్తాము. అలాగే ఆఫ్రో ఏషియన్ గేమ్స్ అనుకోండి, నేషనల్ గేమ్స్కు, స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కు, ఏ దాంట్లోనైనా రాష్ట్రానికి పథకం తెచ్చిచ్చిన క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉద్యోగ విషయంలోనైతేనే, ఆర్థిక పరంగా వెసులుబాటు కల్పించడంలో అయితేనే, అలాగే అన్ని విషయాల్లో ఈ ప్రభుత్వం ముందుంటుందని నిన్న మా పాలసీని చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే ముందే మేము చెప్పాం, అమరావతి హబ్గా రేపు 2027లో నేషనల్ గేమ్స్ కూడా ఇక్కడ ఆతిథ్యం ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉందని ముందు కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే అమరావతిని ఒక స్పోర్ట్స్ హబ్గా, స్పోర్ట్స్ సిటీగా తయారు చేసేదానికి కూడా రూపకల్పన జరుగుతూ ఉంది. కేవలం అమరావతే కాదు, రాష్ట్రాన్నంతా తిరుపతి అనుకోండి, వైజాగ్ అనుకోండి, విజయవాడ అనుకోండి, జోన్స్గా డివైడ్ చేసుకొని ఎక్కడెక్కడ ఏ క్రీడాకారులు ఏ విధమైన గేమ్స్కు ప్రాముఖ్యత ఉంటుందో ఆ గేమ్స్ని డెవలప్ చేసేదానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇదంతా ఒక భాగం అయితే, రెండో భాగం చదువుకున్న పిల్లలకు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటేనే జీవితంలో మంచి జరుగుతుంది. కాబట్టి నర్సరీ స్థాయి నుంచి 12th స్టాండర్డ్ వరకు ఏ విధమైన క్యారిక్యులం ఇస్తే స్కూల్ ఎడ్యుకేషన్లో అలాగే కాలేజ్ ఎడ్యుకేషన్లో కూడా వాళ్ళకు మంచి జరుగుతుంది. ఆ విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, గత ప్రభుత్వాల్లాగా ఏదో ఒక 30 రోజులకు 100 కోట్లు 150 కోట్లు ఖర్చు పెట్టేసి అబాసు పాలు కావడం మాకు ఇష్టం. ఒక ప్రణాళికాబద్ధంగా రాష్ట్రంలో ఏ విధమైన చర్యలు చేపడితే క్రీడాకారులకు గ్రామ స్థాయి నుంచి నేషనల్ స్థాయి వరకు వాళ్ళు పోగలుగుతారో ఆ సౌకర్యాలు కల్పించేదానికి కూడా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. చాలా సంవత్సరాలుగా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులు చాలా నైపుణ్యం ఉంటుంది, కానీ వాళ్ళకి ఆ మార్గాలు తెలియదు, పైకి రావడానికి లేకపోతే తెలియదు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులు బయటికి తీసుకురావడం, వాటి మీద ఏ విధంగా ముఖ్యంగా ముందు మీకు అదే చెప్పానండి, గ్రామ స్థాయి అంటే విలేజ్ స్థాయిలో నుంచే గవర్నమెంట్ కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అక్కడున్న నిధులు ఎన్ఆర్జిఎస్ ప్లాంట్స్ విషయంలో దృష్టి సాధించి ప్లే గ్రౌండ్స్ నిర్మించేదానికి కూడా చర్యలు చేపడతాం గ్రామ స్థాయిలో. అలాగే ఎక్విప్మెంట్ విషయానికి వస్తే సౌభాగ్యం కల్పించే విధంగా కూడా మా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటున్నారు. దానిలో భాగంగానే గ్రామ వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ ప్రోత్సాహకాలు అందిస్తే, ఏ విధమైన ఫెసిలిటీస్ కల్పిస్తే రాబోయే కాలంలో వాళ్ళకి మేలు జరుగుతుందో ఆ విధంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకు వైజాగ్లో మాత్రం ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ని మనం చూస్తున్నాము. అమరావతిని ఆనుకుని మంగళగిరిలో ఒక ఇంటర్నేషనల్ స్టేడియం ఆల్రెడీ ఏసీ ఆధ్వర్యంలో కన్స్ట్రక్షన్ జరిగింది. గత 5 ఏళ్ళుగా అది పనులు ఆగిపోయిన పరిస్థితి. దాన్ని ఏమైనా పూర్తి చేసి ఇంటర్నేషనల్ మ్యాచ్ అమరావతిలో జరపడానికి ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారు? ముఖ్యంగా మేము ముందే చెప్పామండి, 2027లో నేషనల్ గేమ్స్ అంటే ఆషామాషి కాదు. అన్ని రాష్ట్రాలను తలదన్నే విధంగా జాతీయ అంతర్జాతీయ పరిణామాలతో ఏ విధమైన స్టేడియంస్ అయితేనేం, ఫ్లోర్స్ అయితేనేం కడితే మనకు ఇక్కడ మంచి జరుగుతుంది. ఆ విధంగా అయితే ముందుకెళ్తాం.
ఫైనల్గా నిన్న పవన్ కళ్యాణ్ ఒక వ్యాఖ్యలు చేశారు. కాదు సార్, అంటే ఏం చెప్తారంటే కావాలని వైసీపీ వాళ్ళు కూటమిలో చీలికి వచ్చేసింది, మంత్రుల మీద మాట్లాడుకున్నారండి, వాళ్ళు టార్గెట్ చేసి మీ మీద మాట్లాడుతున్నారు. మీరు ఒకటి గమనించాలండి, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై కేవలం 120 రోజులు దాటింది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఫస్ట్ ఆయన అసెంబ్లీలో ఆయన కుర్చీ ఆడొస్తుందో చూసుకోవాలి, ఆయనకు వచ్చే సంఖ్యాబలాన్ని చూసుకొని ఏదో మా ముఖ్యమంత్రి గారు దయాదాక్షిణ్యంతో అందరికంటే ముందు పిలిచి ప్రతిపక్ష హోదా ఇచ్చి చదివించడం జరిగింది. ఇలాంటి చౌకబారిన రాజకీయాలు చేస్తే ఆ కుర్చీ కూడా గల్లంత అయిపోతుంది. మేము ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అంటే 2 కన్ను లాంటి వాళ్ళు. మంత్రివర్గంలో మేము కానీ మా సహచరులం కాదు, మేము పనిచేసేది ముఖ్యమంత్రి కింద ఉప ముఖ్యమంత్రి గారు ఏవైతే సలహాలు ఇస్తారో వాళ్ళు అవి చేయడం మాకు ఆనవాయితీ, అలాగే మా బాధ్యత. కాబట్టి ఇలాంటివన్నీ టీకఫ్లో తుఫాన్ లాంటివే తప్పగా దీంట్లో ఏ విధమైన రాజకీయం లేదు. ముఖ్యంగా వైసీపీ వాళ్ళు వాళ్ళ నాయకుడు ఏ విధమైన ఈ భరోసా కల్పిస్తే 4.5 సంవత్సరంలో వాళ్ళు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రతిపక్ష హోదా అవలంబించాలో అవి చర్యలు చేపట్టాలే తప్పక ఎప్పుడు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో రాని విధంగా అంత మెజార్టీతో మేము ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి ప్రభుత్వాలపై కూడా చౌకబారిన ఏమంటారు ఇలాంటి కామెంట్లు కానీ విమర్శలు కూడా చేస్తే రాబోయే కాలంలో ప్రజలు హర్షించరు. నిన్న ఈరోజు సోషల్ మీడియాకు ఒక మేత లాంటిదే మాత్రం ఇదైతే ఏం కాదు, ఇదంతా సమసిపోయింది అంతే. రైట్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా టీకప్లో తుఫాన్ అని చెప్తున్నారు, ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం వాళ్ళు ఏం చెప్పినా పాటించడానికి కేబినెట్ మంత్రులుగా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ RTV, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.